రేవంత్ రెడ్డికి మై హోమ్ అంటే పడదు. అది ఎందుకో తెలియదు. వాస్తవంగా ఇంటర్నల్గా ఏదైనా స్ట్రగుల్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా చందాలు అడిగితే ఇవ్వలేదా, లేకపోతే కనుక మై హోమ్ రామేశ్వరరావు గారు రవిప్రకాష్ని పక్కన పెట్టారు కాబట్టి రవిప్రకాష్ గారికి ఈయనకు ఉన్నటువంటి డీలింగ్ కారణంగానే తెలియదు. బట్ రేవంత్కి అయితే మై హోమ్ అంటే పడదు. ఎన్నోసార్లు రామేశ్వరరావు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. మై హోమ్ని ఇబ్బంది పెడతారు అన్నట్టు అందరూ భావించింది. అయితే ఇవాళ అదే మై హోమ్ రేవంత్ రెడ్డికి మంచి మేలు చేసింది. అమరావతి అన్న సిస్టమ్ వచ్చాక ఇక్కడ పబ్లిసిటీలో తెలుగుదేశానికి మించినటువంటి శక్తివంతమైన మాధ్యమం మరొకటి లేదు. తెలుగుదేశానికి టోటల్ మీడియా, సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వింగ్ ఉంది. దాని ముందు ఏది సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి దశలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంటే వీళ్ళు ఏం ప్రచారం చేశారు, అమరావతికి రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది, అదే సందర్భంలో తెలంగాణలో పడిపోయింది అన్నటువంటి ప్రచారం. ఇలాంటిది ముందు ఒక రాయి వేసి ప్రచారానికి శ్రీకారం చుట్టేది రఘురామకృష్ణరాజు. దాన్ని మిగతా మీడియా హైలైట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అది ఒక రకంగా మైనస్ అయింది. ఎందుకంటే ఆయన ఇప్పటికి ఆల్రెడీ ఆ ముచ్చర్ల దగ్గర అని చెప్తున్నాడు, తన అత్తారిల్లు దగ్గర అనుకుంటుంది. ఆ రూట్లో కనేటప్పటికి ఇటు పక్కన డౌన్ అవటం ప్రారంభించింది అన్నటువంటి ట్రెండ్ కూడా నడుస్తూ వచ్చింది. ఇంకోటి అమరావతి అంటే ఇప్పుడు అందరి దగ్గర 100 కోట్లు ఉంటే ఎక్కడో 25 కోట్లు, అక్కడో 25 కోట్లు పెట్టుబడి పెడతారు. కానీ ₹1 కోటి ఉన్నోడు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు తొందరగా ఎక్కడ ఎక్కుతుంది అంటే అమరావతి ఎక్కుతుందని ఇక్కడికి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మై హోమ్స్ ఎప్పుడైతే నిన్న అదేదో కొత్తగా అక్రిదా అంటూ వేసిందో వెంచరు, తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళు వేసిన ఫ్లాట్ల కంటే ఎక్కువ జనం వచ్చారు. అంటే ఇంకో 4 ఈ కట్టినా టవర్స్ కట్టినా కొనేటట్టున్నారు. ఆ స్థాయిలో వచ్చారు. అంటే రియల్ ఎస్టేట్ భూమి తగ్గలేదు తెలంగాణలో అన్నటువంటి సందేశం వచ్చింది. తద్వారా రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయింది, రియల్ ఎస్టేట్ బిజినెస్కి బెనిఫిట్ అయింది, తెలంగాణ బ్రాండ్కి బెనిఫిట్ అయింది. అది ఆ విధంగా రేవంత్ రెడ్డికి మంచిగా చేసింది మై హోమ్.